సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లో కలుద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం శ్రీమంతుడు టీజర్ కృష్ణ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మే 31 బయటకు వచ్చింది. ఆ టీజర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది. ఓ 10 సార్లు చూసిన తర్వాత ఓ ఒపీనియన్ వచ్చింది. దాన్నే రిపోర్ట్ లాగా చెప్పేసి ఇక చాలే అనుకున్నాను. కానీ అక్కడతోనే అయిపోలేదు. ఈ టీజర్ లో ఇంకా విశేషం ఉంది అని నాకు తర్వాత కానీ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ టీజర్ ని కాసేపు చూసి పక్కన పెట్టేసిన తర్వాత నాకు ఏమాత్రం కాస్త లీజర్ దొరికినా ఈ టీజరే మైండ్ లోకి వచ్చేస్తుంది. కంప్లీట్ గా మే 31 మొత్తం మహేష్ బాబు నన్ను హంట్ చేస్తూనే ఉన్నాడు. అది మామూలు హంట్ కాదు, అన్కంట్రోలబుల్ డిస్టర్బెన్స్. దాని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే శ్రీమంతుడు టీజర్ కి సంబంధించి ఈ సెకండ్ రిపోర్ట్. ఇక్కడ ప్రత్యేకంగా ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి మహేష్ బాబు, రెండు కొరటాల శివ. ఈ శ్రీమంతుడు టీజర్ లో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపించాడు. అబ్జర్వ్ చేశారో లేదో, నిన్న మొన్నటి వరకు కూడా మహేష్ బాబు మీద పోకిరి ఇంపాక్ట్ బలంగా కనిపించేది. కానీ ఈ టీజర్ లో ఆ ఇంపాక్ట్ కనిపించడం లేదు. కొత్త మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ మహేష్ బాబు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అంటే తన ఫీలింగ్స్ తో ఏవో సైలెంట్ వైబ్రేషన్స్ ని ప్రేక్షకుల్లోకి పంపిస్తున్నట్టు అనిపిస్తున్నాడు. అతడులో మనం ఎప్పటికే మర్చిపోలేని తనిఖీల బరని డైలాగ్ ఒకటి ఉంది. ఎవడైనా కోపంగా కొడతాడు, లేదంటే బలంగా కొడతాడు. ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, ఆడు మొగాడరా బుజ్జి. ఆ డైలాగ్ కి ఈ టీజర్ లో కనిపించిన మహేష్ బాబు క్యారెక్టర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ యాప్ట్. టీజర్ మొత్తం కూడా మహేష్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విలన్ కి వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత టీజర్ ఎండ్ లో సైకిల్ తొక్కుంటూ అలా వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు మహేష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు, అవి హంట్ చేస్తున్నాయి. ఈ మనిషి తన లక్ష్యానికి సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నాడు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు. ఇతనితో పెట్టుకున్నాడు ఎవడైనా సరే పీస్ అయిపోవటమే. వార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ తో వారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అని ఓబులాటం పెరిగిపోతుంది. మహేష్ ఎక్స్ప్రెషన్స్ కి తోడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఇచ్చాడు. ఆ ట్రాక్ అతని ఎక్స్ప్రెషన్స్ సింక్ అయ్యి ఏం బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అసలు. అలానే దర్శకుడు కొరటాల శివ గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఈ టీజర్ తో ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేసినట్టు అనిపిస్తోంది. అదేమిటి అంటే, మీకు నేను కొత్త మహేష్ బాబుని చూపించబోతున్నాను, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు కూడా అనుమానాలు పెట్టుకోవద్దు అని. మిర్చి చూసిన తర్వాత కొరటాల శివ స్పెషాలిటీ ఏంటి అనేది అర్థమైంది. ఏమంటే కథతో సంబంధం లేకుండా హీరోకి బిల్డప్ ఇచ్చేయడు, బలమైన కథ చెప్తూ అందులో హీరో పాత్రని హైలైట్ అయ్యేట్టు చేస్తాడు. ఇప్పుడు శ్రీమంతుడు విషయంగా కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆ ఇంపాక్టే ఇప్పుడు ఈ టీజర్ లో కనిపిస్తుంది. ఎప్పుడు కూడా హీరో పాత్ర మాత్రమే బలంగా ఉంటే ఆ పాత్ర చానాళ్లు గుర్తుండదు. ఓ చక్కటి కథలో హీరో పాత్ర బలంగా ఉంటే అది ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోతుంది. అంతేకాదు కొరటాల శివకు అన్ని రకాల ఎమోషన్స్ కి సంబంధించిన ఫీలింగ్స్ మీద మంచి అవగాహనతో కూడిన పట్టుంది. అలానే ఆ ఫీలింగ్స్ కి మాస్ మెచ్చే అంశాలను జోడించడంలో కొరటాల శివది ప్రత్యేకమైన శైలి. ఆ విషయాన్ని మిర్చితో ఆయన నిరూపించుకున్నారు కూడా. ఇప్పుడు శ్రీమంతుడు టీజర్ కి సంబంధించి కూడా అదే ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. ఈ టీజర్ ని ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించట్లేదు, ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతానే ఉంది. మహేష్ బాబు కొరటాల శివ కలిసి ఒక మంచి ఫీల్ ఉన్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ని మన ముందుకు తీసుకురాబోతున్నారు అనిపిస్తుంది. టీజర్ తోనే సినిమా మీద ఒక మంచి ఒపీనియన్ ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ట్రైలర్ తో ఎటువంటి సెన్సేషన్ చేస్తారో వేచి చూడాలి. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.